అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం డిఎస్సికి సంబంధించి తెలుగు థర్డ్ క్లాస్కి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దామండి. ఇది టెస్ట్ 1 అనమాట. అలాగే థర్డ్ క్లాస్ సంబంధించి సెకండ్ వీడియో కూడా వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్: గేయం, కథ, గేయ కథ, వ్యాసం. కరెక్ట్ ఆన్సర్ గేయం. తెలుగు తల్లి పాఠ్యభాగం గేయం ప్రక్రియకు చెందినదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? క్రింది వారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? ఆప్షన్ చూడండి: కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, మాంచాల జగన్నాథరావు, కందుకూరి రామభద్రరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీశ్రీ. శ్రీశ్రీని అభ్యుదయ యుగకర్త అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 3. అనంతం ఎవరి ఆత్మకథ? అనంతం ఎవరి ఆత్మకథ? ఆప్షన్ చూడండి: కృష్ణశాస్త్రి, అరుద్ర, జాషువా, శ్రీశ్రీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీశ్రీ. అనంతం శ్రీశ్రీ గారి ఆత్మకథ. క్వశ్చన్ నెంబర్ 4. అనుంగు అను పదానికి అర్థం. అనుంగు అను పదానికి అర్థం. ఆప్షన్ చూడండి: చందమామ, చాలా దూరం, ప్రియమైన, నవయుగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రియమైన. అనుంగు అంటే అర్థము ప్రియమైన. క్వశ్చన్ నెంబర్ 5. తల్లి భారతీ వందనము గేయ రచయిత. తల్లి భారతీ వందనము గేయ రచయిత. ఆప్షన్ చూడండి: శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కందుకూరి రామభద్రరావు, దాశరథి కృష్ణమాచార్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్య. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వారిలో యాత్రాస్మృతి అనే స్వీయ చరిత్ర ఎవరిది? క్రింది వానిలో యాత్రాస్మృతి అనే స్వీయ చరిత్ర ఎవరిది? ఆప్షన్ చూడండి: దాశరథి కృష్ణమాచార్య, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, గుర్రం జాషువా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య. యాత్రాస్మృతి అనేది దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 7. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు? క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు? ఆప్షన్స్: శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్య, కృష్ణశాస్త్రి, ఆరుద్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య. క్వశ్చన్ నెంబర్ 8. సమరం శాంతి అనే నవల రచయిత. సమరం శాంతి అనే నవల రచయిత. ఆప్షన్స్: శ్రీశ్రీ, దేవులపల్లి, టాల్స్టాయ్, జీవి సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టాల్స్టాయ్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్నా సరే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు మేము తీసుకురావడానికి మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి. క్వశ్చన్ నెంబర్ 9. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు. ఆప్షన్స్: ద్రవిడ, అంగ, వంగ, కళింగ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కళింగ. అలాగే మీకు ఇక్కడున్న 30 బిట్స్లోని ఎన్ని బిట్స్ అయితే మీరు ముందుగా ఆన్సర్ చెప్పగలిగారో అది కూడా మాకు కామెంట్స్ ద్వారా తెలియజేస్తే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంత బాగా ఉందో మేము కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం. ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం. ఆప్షన్స్: రామాపురం, సీతాపురం, ధర్మవరం, రాఘవపురం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రామాపురం. క్వశ్చన్ నెంబర్ 11. మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంతమంది? మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలోనికి ప్రవేశించిన దొంగలు ఎంతమంది? ఆప్షన్స్: 12, 10, 3, 6. కరెక్ట్ ఆన్సర్ 3. 3 దొంగలు ప్రవేశించారు. క్వశ్చన్ నెంబర్ 12. క్రింది వాటిలో జానపద గేయాన్ని గుర్తించండి. క్రింది వాటిలో జానపద గేయాన్ని గుర్తించండి. ఆప్షన్స్: తెలుగు తల్లి, రేలా రేలా, కలపండి చేయి చేయి, బంగారు పాపాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రేలా రేలా. క్వశ్చన్ నెంబర్ 13. ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు. ఇది డాష్ గేయానికి చెందినది. ఆప్షన్స్: రేలా రేలా, తెలుగు తల్లి, మా ఊరి ఏరు, తెలుగు తోట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రేలా రేలా. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది వాటిలో ఈసప్ కథకు చెందిన పాఠం. క్రింది వాటిలో ఈసప్ కథకు చెందిన పాఠం. ఆప్షన్స్: మంచి బాలుడు, జింక, మేమే మేకపిల్ల, నా బాల్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జింక. క్వశ్చన్ నెంబర్ 15. నూతిలో గొంతుకలు రచన క్రింది వారిలో ఎవరిది? నూతిలో గొంతుకలు రచన క్రింది వారిలో ఎవరిది? ఆప్షన్స్: ఆలూరి బైరాగి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, మాణిక్యం నరసింహారావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆలూరి బైరాగి. క్వశ్చన్ నెంబర్ 16. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు? శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు? ఆప్షన్స్: మధురాంతకం రాజారాం గారి, చింతా దీక్షితులు గారి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి, కందుకూరి రామభద్రరావు గారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి. క్వశ్చన్ నెంబర్ 17. మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యులు సంఖ్య ఎంత? మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యుల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 10, 11, 14, 12. ఇది అందరికీ తెలిసిందే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 12.
క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తం గల పాఠం. క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తం గల పాఠం. ఆప్షన్స్: జింక, మంచి బాలుడు, కలపండి చేయి చేయి, బావిలో నీళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మంచి బాలుడు. క్వశ్చన్ నెంబర్ 19. తలతల మెలమెల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసి అనే పంక్తులతో ప్రారంభమయ్యే పాఠం. ఆప్షన్స్: తెలుగు తల్లి, రేలారేలా, మంచి బాలుడు, జింక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మంచి బాలుడు. క్వశ్చన్ నెంబర్ 20. దుర్బలులకు సాయం చెయ్యని ఎడకొరగాదెందుకు మనుజుని మనుగడ అనే నీతి పంక్తులు ఈ పాఠానికి చెందినవి. ఆప్షన్స్: మంచి బాలుడు, రేలారేలా, తెలుగు తోట, నా బాల్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మంచి బాలుడు. క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వారిలో ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరచిన వారు. ఆప్షన్స్: శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆరుద్ర, రాయప్రోలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కృష్ణశాస్త్రి. క్వశ్చన్ నెంబర్ 22. కొండరాళ్ళు పగులగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం ఈ పంక్తులు గల పాఠం. ఆప్షన్స్: కలపండి చేయి చేయి, మంచి బాలుడు, తెలుగు తల్లి, నా బాల్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కలపండి చేయి చేయి. క్వశ్చన్ నెంబర్ 23. అక్షర రమ్యత, భావన సాకుమార్యం, శబ్ద సంస్కారం అనునవి వీరి కవిత్వ లక్షణాలు. ఆప్షన్స్: శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆలూరి బైరాగి, చింతా దీక్షితులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, దేవులపల్లి కృష్ణశాస్త్రి. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వాణిలో ఒక అక్బర్ బీర్బల్ కథ. క్రింది వాణిలో ఒక అక్బర్ బీర్బల్ కథ. ఆప్షన్స్: మంచి బాలుడు, జింక, బావిలో నీళ్ళు, బంగారు మొలక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బావిలో నీళ్ళు. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వాటిలో ఆత్మకథ ప్రక్రియగా గల పాఠ్యభాగం. క్రింది వాటిలో ఆత్మకథ ప్రక్రియగా గల పాఠ్యభాగం. ఆప్షన్స్: నా బాల్యం, చందమామ, బంగారు పాపాయి, వికట కవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నా బాల్యం. క్వశ్చన్ నెంబర్ 26. కళలు ఇతివృత్తంగా గల పాఠం క్రింది వాణిలో ఏది? కళలు ఇతివృత్తంగా గల పాఠం క్రింది వాణిలో ఏది? ఆప్షన్స్: చందమామ, నా బాల్యం, వికట కవి, పొడుపు విడుపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నా బాల్యం. క్వశ్చన్ నెంబర్ 27. పింజారి అనునది వీరి స్వీయ చరిత్ర. పింజారి అనునది వీరి స్వీయ చరిత్ర. ఆప్షన్స్: అంగడాల రమణమూర్తి, షేక్ నాజర్, షేక్ మస్తాన్, చింతా దీక్షితులు. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 2 షేక్ నాజర్. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వారిలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించిన వారు. క్రింది వానిలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించిన వారు. ఆప్షన్స్ షేక్ నాజర్, షేక్ మస్తాన్, ఆండాల రమణమూర్తి, చింతా దీక్షితులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 షేక్ నాజర్. క్వశ్చన్ నెంబర్ 29. క్రింది వారిలో బుర్రకథ పితామహుడిగా పేరు పొందినవారు. క్రింది వారిలో బుర్రకథ పితామహుడిగా పేరు పొందినవారు. ఆప్షన్స్ షేక్ మస్తాన్, చింతా దీక్షితులు, అంగడాల రమణమూర్తి, షేక్ నాజర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 షేక్ నాజర్. క్వశ్చన్ నెంబర్ 30. ఆరుగాలం అనగా. ఆరుగాలం అనగా. ఆప్షన్స్ వానాకాలం, కాలం అంతా, వేసవి కాలం, ఏడాది పొడవునా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏడాది పొడవునా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.